భాగం 1 వెనుక నడిచే దయ్యాలు. ఒక చిన్న గ్రామం. పచ్చని పొలాలు, చెట్లు, మట్టి దారులు. పగటివేళలో ఆ గ్రామం చాలా అందంగా కనిపించేది. కాని రాత్రి వేళల్లో మాత్రం ఎవ్వరూ బయటకు రావడానికి ధైర్యం చేసేవారు కాదు. గ్రామంలో ఒక భయంకరమైన కబురు ఎప్పటినుంచో వినిపించేది. అదేంటంటే, ఆ పొలాల మధ్య దారి రాత్రివేళ ఎవరూ వెళ్ళరాదు. ఎందుకంటే ఆ దారిలో ఎవరు నడిచినా ఎప్పుడూ వాళ్ల వెనుక అడుగుల శబ్దం వినిపిస్తుంది. కాని ఎంత చూసినా ఎవరూ ఉండరు. అందుకే ఆ దారిని గ్రామంలో వెనుక నడిచే దయ్యాల దారి అని పిలిచేవారు. ఆ గ్రామంలో ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు: సాయి, విజయ్, శ్రీకాంత్. ముగ్గురూ సరదాగా ఎప్పుడూ సాహసాలు చేయాలనుకునేవాళ్లు. ఒకరోజు రాత్రి సాయి కాస్త వణికిపోయినా చివరికి స్నేహితుల మాటకి ఒప్పుకున్నాడు. రెండవ రోజు రాత్రి ఆకాశంలో మబ్బులు, గాలి ఓచలు, ఎక్కడికక్కడ కీచురాళ్ల శబ్దం. ముగ్గురు కర్రలతో, టార్చ్ లైట్తో బయల్దేరారు. దారి పక్కన పొలాలు మౌనంగా నిలిచి ఉన్నాయి. మొదట్లో ఏమీ జరగలేదు. ముగ్గురూ జోకులు వేసుకుంటూ నడిచారు. కాని కొంతసేపటికి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. టప్ టప్ టప్. వాళ్ళు ఆగిపోయారు. శబ్దం కూడా ఆగిపోయింది. వాళ్ళు మళ్లీ నడవడం మొదలుపెట్టగానే ఆ శబ్దం మళ్లీ వచ్చింది. టప్ టప్. సాయి భయంతో వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. విజయ్ జోక్ వేసే ప్రయత్నం చేశాడు, కాని అతని స్వరం కూడా వణికింది. ఎవరైనా మనల్ని వెంబడిస్తున్నారా ఏమో? శ్రీకాంత్ మాత్రం ధైర్యం చేసి అన్నాడు, రా, వెనక్కి తిరగకు, ముందుకి వెళ్దాం, చూద్దాం అసలు ఏమిటో. వాళ్ళు ముందుకు అడుగు వేయగానే గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. చెట్ల ఆకులు గద్దరిల్లాయి. ఆ శబ్దం దగ్గరికి వస్తూనే ఉంది. ముగ్గురూ ఒక్కసారిగా ఆగిపోయారు. వెనక్కి తిరిగారు. అప్పుడే రెండు నీడలు వారి వెనుక కనిపించాయి. మొదట అవి మసకబారిన బొమ్మల్లా కనిపించాయి. మెల్లగా మరింత దగ్గరికి వచ్చాయి. ముగ్గురూ భయంతో ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకున్నారు. ఆ నీడల ముఖాలు ఇంకా స్పష్టంగా కనిపించకముందే ఒక చల్లటి గాలి వీచి వాళ్లను తాకింది. సాయి వణుకుతూ అన్నాడు, ఇది నిజమే, మన వెనుక ఎవరో ఉన్నారు. విజయ్ నోరు తెరిచి నిలిచిపోయాడు. శ్రీకాంత్ కూడా మాట రాలేక స్తంభించాడు. ఆ నీడలు నెమ్మదిగా దగ్గరికి వచ్చాయి. ఇక్కడే భాగం 1 ముగుస్తుంది. తర్వాతి సంఘటనలు, అవి ఎవరు, ఎందుకు వచ్చారు అన్నది మీరు ఇచ్చిన భాగం 2 భయంకరమైన నిజం లో కొనసాగుతుంది. భాగం 2 భయంకరమైన నిజం. ముగ్గురు ఒక వర్షపు రాత్రి పొలాల దారిలోనే మునిగి మరణించారు. ఆ మరణం తర్వాత వారు ఆ దారిన వదిలి వెళ్లలేకపోయారు. ఎవరైనా నడుస్తే నీడలా వెనకే రావడం మొదలుపెట్టారు. చల్లని స్వరాలు. 3 స్నేహితుల ముందు ఆ ఆత్మలు ఒక్కసారిగా అన్నారు, ఈ దారిలో నడిచిన ప్రతి ఒక్కరికి మేమే తోడుగా ఉంటాం, ఎప్పటికీ వెనకే వస్తాం. ఆ మాటలు వినగానే ముగ్గురి ఒళ్ళు గగుర్పొడిచింది. వారి వెన్నులో చల్లని గాలి దూసుకెళ్లినట్టయింది. భయంతో ఎందుకు వదలట్లేదు, మేము తప్పు చేశామా? ఆత్మలు సమాధానమిచ్చాయి, మీ తప్పు కాదు, కానీ మా జ్ఞాపకం ఎప్పటికీ నిలిచి ఉండాలి, అదే మా కోరిక. ధైర్యంగా అడిగిన ప్రశ్న. ధైర్యంగా మరోరు పలికసాగారు, మాకు చెప్పండి, మేమేం చేయాలి, మీరు మాకు శాంతి ఇస్తారా? ఆత్మల చూపులు ఒక్కసారిగా మెత్తబడినట్టు స్వరం మందగించింది. గ్రామంలో ఒక దీపం వెలిగించండి, మా పేరుతో జ్ఞాపకం ఉంచండి, అలా చేస్తే మేము శాంతి పొందుతాం. ఈ దారిలో మీరు ఎప్పుడూ సురక్షితంగా నడవగలరు. కనుమరుగైన నీడలు. ముగ్గురూ ఒకరినొకరు చూసుకొను తల ఊపారు. మేం మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోము, మీరు కోరుకున్నట్టు జ్ఞాపకం ఉంచుతాం. ఆ మాట తీరగానే నీడలు మసకబారసాగాయి.
కనుమరుగయ్యే సమయంలో చివరి మాట వినిపించింది. జ్ఞాపకంలో ఉన్నంత వరకు భయం నీను తాకదు. ఆ తర్వాత ఆ దారిలో మళ్ళీ ఊపిరి పీల్చినట్లు అనిపించింది. ముగ్గురు భయంతో పాటు ఒక పెద్ద ఉపశమనం అనుభవించారు. ఆ రాత్రి వారిని వెంటాడిన ఆ నీడలు వారి బతుకంతా వెంటాడే ఒక భయంకరమైన నిజం అయ్యాయి.